ఐసోలేషన్ ఛాంబర్ ని నిర్మించాను. అలాగే ఈ ఇద్దరు అపరిచితులు రాబోయే 100 రోజుల పాటు ఈ ఛాంబర్ లో జీవించగలరో లేదో చూద్దాం. వీళ్ళు ఇది వరకు ఎప్పుడు ఒకరినొకరు కలుసుకోలేదు. బేలీ తను సూజీ, సూజీ ఇతను బేలీ. మీరిద్దరూ రాబోయే 100 రోజులు ఇక్కడ జీవించగలిగితే నేను మీకు ఈ ఖజానాలో ఉన్న $1 మిలియన్ ఇస్తాను. కానీ మీలో ఎవరైనా ఒకరు 100 రోజులు పూర్తి కాకముందే వెళ్ళిపోతే మీ ఇద్దరికి ఏమీ దక్కదు. సరే, మీ ఇద్దరికి నియమాలు అర్థమయ్యాయి అనుకుంటా. ఎంజాయ్ చేయండి. సరే, బాయ్. ఇప్పుడు ఆట మొదలవుతుంది. అవును, నిజానికి ఇది పిచ్చాసుపత్రిలా ఉంది. ప్రస్తుతం వాళ్ళ లోపలంతా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి 100 రోజులకి సరిపడే ఫుడ్ అక్కడ ఉంచాం. అయితే ముఖ్యంగా వాళ్ళు అందులో ఉన్నన్ని రోజులు పదే అవే తినాలి. మేము వారికి వారి సొంత ప్రైవేట్ బాత్రూమ్ ని కూడా ఇచ్చాం. అందులో షవర్ ఉంది. అలాగే లోపల కెమెరాలు లేవు. పడుకోవడానికి బెడ్స్ కూడా. వాళ్ళు 100 రోజులు బతకడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి అవన్నీ అవసరమా అనేదే ప్రశ్న. దువ్వెన దొరికింది. నా లైఫ్ లో ఇప్పటి వరకు తల దువ్వుకున్నట్టు గుర్తులేదు. ఇవి భలే ఉన్నాయి. వాళ్ళిద్దరూ గదికి వేర్వేరు వైపులా ఎలా నిలబడ్డారో చూడండి. నేను వాళ్ళ కళ్ళగంతులు తీసినప్పుడు వారు నిజంగా ఒకరికొకరు మొదటిసారి కలుసుకున్నారు. నాకెందుకో వెళ్లిపోవాలి అనే ఫీలింగ్ ఎక్కువగా వస్తోంది. ఓ అవునా? అలా అనిపించడం మంచిదే అంటావా? ఏదైతేనే 100 రాత్రులేగా. కేవలం 100 రాత్రులు. ఇలా ప్రపంచం ముందుకు సాగాల్సిందే. నిజానికి నన్ను భయపెట్టేది అదే. ఈ పరిశోధనలో విచిత్రంగా జరిగింది ఏంటంటే ఆ గదిలో ఉన్నంతసేపు రోజులు గాని సమయం గాని తెలియదు. ఇప్పుడు మొదటి రోజు రాత్రి అయింది. సూజీ మరియు బెయిలీ చేస్తున్న తప్పేంటంటే వాళ్ళు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. దాని అర్థం 2వ రోజు తెల్లవారుజామున 2:37కి మొదలు పెట్టారు. ఇప్పుడు కనిపించేదంతా సరికొత్త రొటీన్ జీవితం అని నన్ను నేను నమ్మించుకుంటాను. సరే, ఇంతకీ ఏం తింటావు? మటన్ తింటావా, చికెన్ తింటావా? చికెన్. మంచి మాట చెప్పావు. ఇది బాగుంటుందంటావా? బాగుంది. మీరంతా చూస్తున్నారుగా, ఒక వైట్ క్యూబ్ లో బ్రతకడం చాలా బోరింగ్. అందులోనూ రోజు ఒకే రకం తిండి తింటూ టైం ఎంత అయిందో తెలియక రోజు మొత్తం 2 పనులు చేస్తూ, అలాగే లైట్ల నుండి దాక్కుంటూ. ఈ లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇందులో దాక్కోవాలి. అలాగే వాళ్ళు తమను ఎంటర్టైన్ చేసుకోవడానికి ఎన్నో తీరని ప్రయత్నాలు చేస్తున్నారు. 4వ రోజు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లలో కాగితాన్ని ప్లే కార్డులుగా తయారు చేస్తున్నారు. అతను చేసేది కార్డ్సా? సరే, అయితే నేను పేక ముక్కల్ని తయారు చేశాను. బానే చేశాను అనుకుంటా. నిజంగా భలే సరదాగా గడిచింది. నేను $30,000 సీట్ మీద కూర్చొని మరీ ఆ ఆట ఆడాను. ఐదవ రోజు వాళ్ళు ఒక సైన్ ఇన్ షీట్ ని నాకు ఇచ్చి సంతకం చేయమన్నారు. అదొక తెలివైన ట్రిక్. ఏంటిది? మీరు మా సైన్ ఇన్ షీట్ మీద సైన్ చేయాలి. ఓ, వీళ్ళు మా కెమెరా వాళ్ళు. అవును, వచ్చిన వాళ్ళంతా దీంట్లో సంతకం పెట్టాలి. ఒక్క క్షణం ఆగండి. మీరు ఇదంతా చేసేది టైం డేట్ లోని తెలుసుకోవడానికి. ఆగండి, నా వల్ల కాదు. లేదు నేను డేట్ రాశాను. వాళ్ళ తెలివిని మెచ్చుకోవాల్సిందే అనిపించింది. కానీ 7వ రోజు రాగానే ఆ తెలివిని కిటికీలో నుంచి నేను బయటికి విసిరేశాను. మేలీ ఓడిపోయాడు. పోరుకు డబ్బాను కొట్టలేకు. అవును, కూరగాయలకు అస్సలు తగలట్లేదు. ఇంకో 5 సార్లు ట్రై చేస్తాను. ఇదే లాస్ట్ సారి. డోర్ ఓపెన్ అయిపోయింది బేబీ. ఇప్పటికీ ఈ ఛాలెంజ్ లో 9వ రోజు. వాళ్ళు రెడ్ లైన్ ని దాటితే తమ ప్రైజ్ మనీలోని $1 చొప్పున కోల్పోతారని తెలిసి కూడా రెడ్ లైన్ కి తగిలేలా విసుగ్గా ఆడడం నాకు పిచ్చిగా అనిపించింది. ఈ రోజు 10వ రోజు. నెల ఉన్నావు? బాగున్నాను. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్ తో వచ్చా. మేము $5 లక్షల వాటాగా పెట్టాం. అందులో కొంత మొత్తం ఒకరికి, ఇంకొంత మొత్తం ఇంకొకరికి. చూడండి అసలు ఇప్పుడు ఏం జరగబోతోందో. ఆ డోర్ తీసే విధానం ఎంత డ్రామాటిక్ గా ఉందో చూడండి. ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక మంచి ఆసక్తికరమైన ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాను. మీ ఇద్దరు ఆ గోడ వైపు చూడండి. ఇక్కడ తలుపున్నట్టు కూడా వాళ్ళిద్దరికీ తెలియదు. రండి, మొదలు పెడదాం. పది రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రపంచాన్ని చూశారు. నాతో జోక్ చేయట్లేదు కదా? ఆకాశం. ఇలా ప్రతి 10 రోజులకు మీ ఛాలెంజ్ మీకు సులభం అయ్యేటట్టు నేను చేస్తాను. కానీ అలా చేయాలంటే మీరు మీ ప్రైజ్ మనీలో నుండి నాకు కొంచెం డబ్బు ఇవ్వాలి. ఇది 10వ రోజు కాబట్టి నేను మీకు ఒక ప్రైవేట్ షెఫ్ ని ఏర్పాటు చేస్తాను. అతను మీకు నచ్చిన వంటల్ని ఛాలెంజ్ చివరి రోజు వరకు వండి పెడతారు $50,000 కి. ఈ ఆఫర్ కి గాను మీ ప్రైజ్ మనీలో నుండి కొంచెం డబ్బు ఇచ్చి ఈ పసందైన ఆహారాన్ని తినొచ్చు. మీరు కావాలనుకుంటే తరువాతి 90 రోజులు ఏం తినాలనుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నారా? 50 grand చాలా ఎక్కువ. ఇక దీని గురించి ఆలోచించద్దు. చూస్తుంటే 10 రోజుల నుండి క్యానెట్ చికెన్ మాత్రమే తింటున్నట్టున్నారు. నాకలా ఆకాశాన్ని చూస్తూ ఉండడం అంటే ఇష్టం. నువ్వు ఒక విషయం మర్చిపోకు, వాళ్ళు సూర్యుని చూసి 10 రోజులు అయిపోయింది. నాకు బాధగా ఉంది. ఇది ఇలా తింటూ ఉంటే
వాటిని తినాలంటే విరక్తి అవును కలుగుతోంది. అవి నువ్వు దారుణంగా సరిగ్గా ఉన్నాయి. చెప్పావు. ఆఫర్ ని తీసుకోవాలో వద్దనే విషయం మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు కూడా ఈ ఆఫర్ మనల్ని బాగా టెంప్ట్ చేస్తోంది. ఓ అయ్యో. హే జిమ్మీ, ఆల్రైట్, మీ నిర్ణయాన్ని చెప్పే టైం వచ్చేసింది. మీరు $50,000 చెల్లించి ఈ ఆఫర్ ని అందుకుంటారా? ఏమంటారు? లేదు. మేము వద్దని డిసైడ్ అయ్యాం. నిజంగానా? మీరు ఖచ్చితంగా ఈ మాట అనరు అనుకున్నానే. అయ్యో. ఊరి దేవుడా. మరో 10 రోజుల్లో ఇంకో ఆఫర్ చెప్తాను. అప్పుడైనా మీరు ఒప్పుకుంటారో లేదో. కానీ ఈ ఆఫర్ కి మీరు నో చెప్తారు అనుకోలేదు. అది మరీ పిచ్చి పని. బాయ్. నెక్స్ట్ ఆఫర్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. నాకు తెలుసు. నీకోటి తెలుసా? మనిద్దరం ఒకే మాట మీద ఉన్నాం. గుడ్ జాబ్. ఇప్పుడు షెఫ్ వెళ్ళిపోయాక సూజీ ఇంకా బెయిలీలు తాము తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారు. బాగా ఆకలిగా ఉందా? నువ్వు మధ్యలో కాకుండా చివర్లో పట్టుకున్నావు. అది ప్లేట్లో నుంచి పడిపోకుండా ఉండడం బాగుంది. మరికొద్ది రోజులు వాళ్ళకి గజిబిజిగానే గడిచింది. వాళ్ళ రొటీన్ పనులు ఏంటంటే లేవడం, వండుకోవడం, తినడం, చివరిగా పడుకోవడం, అంతే. బాబోయ్, ఇక్కడ ఇలాగే మరికొద్ది రోజులుంటే చిరాకు తెప్పించే నా తమ్ముడితో ఉన్నట్లుంటుంది. నా గురించే మాట్లాడుతున్నావా? ఇంకెవరున్నారు ఇక్కడ? ఎన్ని ఇబ్బందులు పడినా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడింది మాత్రం లైట్ల కాంతికి. ఇక్కడ ఎంత వెళ్తుందంటే బాత్రూమ్ లో లైట్ ఆపేశాక లోపలంతా కూడా చీకటిగా హాయిగా ఉంది. అర్ధరాత్రి అయ్యాక ఆ లైట్ నుంచి వచ్చే విపరీతమైన కాంతికి నా కళ్ళు విపరీతంగా అలసిపోతున్నాయి. వాళ్ళకి నిద్ర పట్టడంలో ఇబ్బందిగా ఉంది కాబట్టి 20వ రోజు వారికి ఏం ఆఫర్ చేయాలో నేను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాను. కంగ్రాట్స్, 20% సాధించారు. ఆఫర్ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Yes. మీ 20వ రోజు ఆఫర్ గురించి తెలుసుకోండి. నేను మీకు ఒక స్మార్ట్ బెడ్ ఇస్తాను. అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా దానితో పాటు నేను మీకు ఇచ్చే ఈ ఐప్యాడ్ తో మీరు హాయిగా లైట్స్ ఆర్పేయచ్చు. రెండు కలిపి $50,000 ఇస్తా. అబ్బో. వీళ్ళకి 1 గంట మాత్రమే సమయం ఉంది. వీళ్ళ ప్రైజ్ మనీలోంచి $50,000 ని ఖర్చు పెట్టడానికి. ఈ బెడ్స్ కోసం, లైట్స్ ఆర్పే ఐప్యాడ్ కోసం. నాకు ఎస్ చెప్పాలని ఉంది. మేము ఈ ఛాలెంజ్ మొదలు పెట్టాక సూజీ ఇంత సంతోషంగా ఉండడం నేను ఇప్పటిదాకా చూడలేదు. మనం కనుక ఎస్ చెప్పకపోతే ఎలా బ్రతకాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఓహో ఈ దేవుడా. ఓ రీ దేవుడా. బాగున్నట్టుందే. వాళ్ళు తీసుకునేలా ఉన్నారు. దీన్ని మనం తీసుకుంటే మంచిది. మనకి ఇచ్చే దాంట్లో 10% కదా. ఇది నిర్ణయం తెలుసుకునే టైం. మీ 1 అవర్ అయిపోయింది. మీ కళ్ళకి కావాల్సింది ఇదే. ఒకవేళ మీరు వద్దనుకుంటే మిగిలిన 80 రోజులు ఇలాగే బతకాల్సి వస్తుంది. చెప్పండి, మీకు కంఫర్టబుల్ బెడ్స్ కావాలా? నువ్వేం చెప్తే అది నాకు ఓకే. 5, 4, ఓరి బాబోయ్. నువ్వేం చెప్పినా నాకు ఓకేనే. వేలి ఏం చెప్పమంటావు? మనకి కావాలా వద్దా చెప్పు. 1. మీ నిర్ణయం ఏంటి? వద్దు. ఏంటి, నిజంగానా? అయ్యో. ఓకే, వావ్. అలా అంటావని అస్సలు అనుకోలేదు నేను. బహుశా నేను తప్పు చేశాను అనుకుంటాను. మీరు వద్దంటారని నేను అసలు అనుకోలేదు. మళ్ళీ మిమ్మల్ని కొద్ది రోజుల పాటు వదిలేస్తున్నాను. మీ నిర్ణయానికి బాధపడట్లేదుగా. బాయ్. బాయ్. మేము మంచి డెసిజనే తీసుకున్నాం. ఇంత ముఖ్యమైన సందర్భాల్లో నువ్వు నో చెప్తావని అనుకోలేదు నేను. ఓ, అందుకే నాకు కాస్త బాధగా ఉంది. నాకు లేదు. నీ నిర్ణయం వల్ల నేనేం బాధపడలేదు. ఈ రోజు నేను నా క్యాలెండర్లో రాసుకోబోతున్నాను. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు. బహుశా ఆ రోజు కష్టంగా గడవచ్చేమో. నాకు చాలా బోర్గా ఉంది. విసుగనేది తీవ్ర స్థాయిలో ఉన్న పాయింట్ కి మేము చేరుకున్నామని అనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నిద్రలేచాక నాకు ఏమి చేయాలనిపించక కూర్చొని చూస్తూ ఉండిపోయాను. ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు? నాకు ఇల్లుంది, దాన్ని ఇంకా బాగు చేయాలనుకుంటున్నా. ఓ, అది మంచి ఐడియా. నేను మా అమ్మా నాన్నల అప్పు మొత్తం తీర్చాలని చూస్తున్నా. ప్రస్తుతానికైతే నా ఐడియా అదే. తర్వాత రోజుల్లో వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని నేను ఊరుకున్నాను. అలాగే వాళ్ళు బయట ప్రపంచం నుంచి ఏం మిస్ అవుతున్నారో నోట్ చేసుకుంటూ ఉన్నారు. 24వ రోజున వాళ్ళకి ఫుడ్ కోసం ఉప్పు కారం ఉంటే బాగుండనుకున్నట్టు తెలిసింది. సరే, మన దగ్గర ఉప్పు నేను అదే కారం అనుకుంటున్నా. ఉంటుంటేనా నేను ఇక్కడ ఈజీగా 100 రోజులు బ్రతికిస్తాను. 27వ రోజున సూజీ కాఫీ కోసం ఆరాటపడింది. నేను ఒక పెద్ద కాఫీ లవర్ని, కానీ ఇప్పుడు నీళ్లు తాగుతున్నాను. 28వ రోజున బెయిలీకి ఎంటర్టైన్మెంట్ కావాలని తెలిసింది. కాబట్టి 30వ రోజున వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఏది ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టించాలో నాకు అర్థమైంది. ఈ రోజు 30వ రోజు. ఈ రోజు మరొక ఆఫర్ చేస్తున్నా. ఎలా ఉన్నారు? హాయ్. ఈ రోజు ఆఫర్ చాలా సింపుల్. ఇదిగో ఈ ఒక్కొక్క వస్తువు $10,000 కి అమ్మబోతున్నాను. మీరు ఒక ఫోన్ కాల్ కొనొచ్చు, హ్యారీ పోటర్ ఎంటైర్ బుక్ కలెక్షన్, కాఫీ మెషిన్, మీ ఆహారంలోకి మసాలా దినుసులు, లేదా $10,000 కి ఒక మోనోపోలీ కొనొచ్చు. మీరు ఏదైనా ఒకటి లేదా మొత్తం అన్ని కొనొచ్చు. ఇది చాలా కష్టంగా ఉంది. ఆలోచించుకోవడానికి మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. నాకు నర్వస్ గా ఉంది. ఇది చాలా పెద్ద నిర్ణయం. కాఫీ వింటుంటేనే చెవిలో అమృతం పోసినట్టుంది. అలాగే మసాలాలు. అవంటే నాకు కూడా ఇష్టమే. నేను ఖచ్చితంగా 100% ఇది తీసుకునే తీరుతాను. నేనంత పెద్దగా పట్టించుకోను. ఛా, పొద్దున్నే కాఫీ ఉంటే చాలు. అన్నీ ఉన్నట్లే. నువ్వేమంటావు? నేను నిర్ణయం తీసేసుకున్నా. ఇప్పుడు చెప్పండి ఇంకా.
మీరు మొనపోలని కొంటున్నారా? నో లేదు. పోయింది. మసాలా దినుసులు కొంటారా? నో No. కాఫీ మిషన్ కొంటారా? అది క్రీమ్ తో వస్తుందా లేక పంచదారతోనా? 3 సెకండ్స్ లో సరే అంటే యా సరే. ఓకే. హే కాఫీ. హ్యారీ పాటర్ పుస్తకాలు కొంటున్నారా? ఎస్ ఫోన్ కాల్స్ కొంటారా? No. నో. ఎట్టకెలకి మీ చేత ఖర్చు చేయించా. చాలా సంతోషంగా ఉంది. ఇదో బిజినెస్ సాటిస్ఫాక్షన్. మా డబ్బులు తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ మిషన్. 30 రోజుల తర్వాత కొత్తగా కొనుక్కున్నాం. భలే ఉంది. మేం వాటికి స్వాగతం పలుకుతున్నాం. అవి నా బట్టలు, ఇదేమో నా బుక్ షెల్ఫ్. నేను 70 రోజులు హాయిగా బ్రతికేస్తా. మా దగ్గర ఇంకా $4,80,000 ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు ఏనో జరిగాయి. తనిప్పుడు వంట చేస్తుంది. పెళ్లి చేసుకున్నట్టుంది. కథ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు మారిందంటే ఎప్పుడైతే ఇండాలియా హరికేన్ 34వ రోజు కరెంట్ తీసేసిందో అప్పుడు ఓరి అయ్యో నాయనో. ఓరి దేవుడా. మీరు ఊహించినట్టే మా కెమెరాలు ఎందుకు పనికి రాకుండా పోయింది. కాబట్టి 39వ రోజు ఎలా ఉందో చూడాలి. బతికే ఉన్నారా? హలో హాయ్. ఏయ్, మీరిద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారా నాకు అర్థమైంది. లేట్ అయినందుకు సారీ. ఒక నిమిషం. ఓ, అయిపోయింది. ఇక మీకేం ఇబ్బంది లేదు. మీరు మీ కాఫీ మిషన్ ని వాడుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, వేడి నీళ్ళ స్నానం కూడా మంచి చేసుకోవచ్చు. పని చేశారు. ఒక సర్ప్రైజ్ తో రేపు మిమ్మల్ని వచ్చి కలుస్తా. వింటుంటే హుషారుగా ఉంది. ఏ అమ్మయ్య కరెంట్ వచ్చేసింది. చూడు లైట్లు వెలుగుతున్నాయి. సంతోషం వచ్చినట్టుంది. లైట్లు తిరిగొచ్చాక వేడి వేడిగా భోజనం చేసి వేడి నీళ్ళ స్నానం చేశాం. ఇప్పుడు ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్లుంది. ఈ రోజు 40వ రోజు. లోపలికి రావచ్చా? రావచ్చు. ఈ టీవీని డబ్బులు ఇవ్వకుండానే గిఫ్ట్ గా తీసుకోవచ్చు. కానీ ఇందులో చూసే ప్రతి సినిమాకి $10,000 చొప్పున చెల్లించాలి. మీకు ఒక గంట టైం ఇస్తున్నా, ఆలోచించుకొని చెప్పండి. సినిమాలకి డబ్బులు కట్టాలంటే విచిత్రంగా ఉంది. మీరు నోలన్ డాక్యుమెంటరీ కూడా చూడొచ్చు. మేము సూజీ అలాగే బెయిలీలని ఆలోచించుకొని చెప్పమని టైం ఇచ్చాం. చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. అన్నింటికి కలిపి 10,000 తీసుకోండి. దానికి నా సమాధానం నో. మీరు ఇక్కడికి వచ్చేస్తే మంచిది. ఎందుకంటే మేమిద్దరం చాలా ఆలోచించుకుని నిర్ణయాలను తీసుకున్నాం. ఓకే, అయితే ఒకటి కొనండి, రెండోది సగం రేట్కే తీసుకోండి. హ్మ్, ఒప్పుకోలేము. ఓకే పిల్లలు, లోపలికి రండి. ఆ రెడ్ని తీసుకెళ్ళిపోండి. ఓ నాకైతే తీసుకెళ్ళండి. సరిపోతుంది. వీటికి విలువ వీళ్ళకి ఇప్పుడు తెలీదు. వాళ్ళు ఏం కోల్పోయారో తెలుసుకోవాలనే నేను ఆ టీవీని వాళ్ళ ఛాంబర్ లో వదిలేసా. కానీ కాసేపటికే వాళ్ళు ఎంత స్మార్టో నాకు తెలిసింది. యాంటెనా అనేది ఒక చిన్న మెటల్ పీస్. ఈ చిన్న వైర్ పోయినట్టుంది. ఈ కత్తితో ఈ వైర్ ను చిన్నగా కొయ్యాలి. ఇప్పుడు దాన్ని ఆ యాంటెనా ఉన్న చోట పెడితే ఏమన్నా పని చేస్తుందేమో చూడాలి. ఏదో ఒకటి వస్తే చాలు. ఏదో ఒక్క ఛానల్ చాలు. ఓ ఓ! ఏమైంది? ఇందులో 7 డిజిటల్ ఛానల్స్ ఉన్నాయని చెప్తుంది. ఏంటి నిజమా? ఇది నిజంగా పనిచేస్తే ఆగు, నాకెందుకో గాబరాగా ఉంది. Really? ఇప్పటికైతే కార్ రేస్ మాత్రమే టీవీలో వస్తుంది. నాకు ఇదంత ఇష్టం ఓ ఉండదు. తను ఫాస్ట్ గా వచ్చేసాడు. కానీ ఈ రోజు మేము సడన్ గా కార్ రేసులకి పెద్ద ఫ్యాన్స్ అవ్వాల్సిందే. ఇక నుంచి మన రోజులు పరిగెడతాయి. సూజీ చెప్పింది నిజమే. తర్వాత 6 రోజులు వాళ్ళు అదే పని చేశారు. టీవీ ఉంటే మనం మామూలు ప్రపంచంలోకి దాదాపు అడుగు పెట్టామని అర్థం. రేపు మా అమ్మ పుట్టినరోజు. నేను తనతో గడపలేకపోయినా తన కోసం ఒక మంచి గిఫ్ట్ తయారు చేసే టైం నాకు ఇక్కడ లభించింది. నేను బయటికి వెళ్లి ఏమీ కొనలేని పరిస్థితిలో ఉన్న డబ్బులను వాడి తయారు చేస్తున్నాను. రేపు మా 50th రోజు కాబట్టి నేను టాయిలెట్ పేపర్లతో రకరకాల ఆకారాలు, అలంకరణ వస్తువులను తయారు చేసి ఈ గదంతా అలంకరిస్తాను. ఇది 50వ రోజు. ఓ హే, ఈ రోజు మీ సర్ప్రైజ్ ఏంటో చెప్పగలరా? అస్సలు ఐడియా లేదు. ఈ రోజు మీకు ఇచ్చేది చాలా పెద్ద ఆఫర్. ఇంతకీ సంగతి ఏంటంటే 50వ రోజు కాబట్టి $20,000 ఇచ్చి మీ కుటుంబాన్ని కలవచ్చు. వాళ్ళు పక్క రూమ్ లోనే కూర్చొని ఇదంతా చూస్తూ వింటూ ఉన్నారు. హే, నేను మిమ్మల్ని Hi, బాగా how మిస్ are you? అయ్యాను. Love లవ్ you యూ. guys. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. ఆఫర్ తీసుకుంటారో లేదో చెప్పండి. గుడ్ లక్. 10 నిమిషాలు. ఇది చాలా ఈజీగా తీసుకునే నిర్ణయం Oh my ఉంది. God. ఏం ఆలోచిస్తున్నావు? దేవుడా నాకు తెలియట్లేదు. మనం ఈ ఛాలెంజ్ లో వాళ్ళని కలిసే ఛాన్స్ మళ్ళీ చివరి దాకా రాదు. కాబట్టి వేరే ఆలోచనలన్నీ ఆపేద్దాం. మరి నువ్వు చెప్పు, $20,000 ఖర్చు పెడదామా వద్దా? నాకు మా అమ్మ నాన్నలను చూడాలనుంది. అందుకే నేను ఖర్చు పెట్టాల్సింది. అతను ఎస్ చెప్తున్నాడు, తనే నువ్వు అంటుంది. మామ్ డాడ్ చెప్పండి నేనేం చేయాలో. ఆల్రైట్, ఇంతకీ ఏం ఆలోచించుకున్నారు? అతడు మొదటి నుంచి ఎస్ అని అంటున్నాడు. నువ్వు చెప్పిన వెంటనే ఇంకా 10 సెకండ్స్ మిగిలిన్నాయి. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు, అందుకే ఎస్ అంటున్నా. $20,000 ఇచ్చి వాళ్ళని కలుసుకోండి. ఇంతకంటే మంచి పని ఏం లేదనుకుంటా. ఓకే, వాళ్ళు $20,000 ఇచ్చారు. లోపలికి రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా టఫ్ నిర్ణయం, చాలా కఠినమైన నిర్ణయం బేబీ. కానీ దీన్ని నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చేసాను. ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము కేక్ కూడా తీసుకొచ్చాం. Hey, happy birthday. ఇది ఆవిడ జీవితంలోనే మధురమైనదిగా చెప్పుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో కోల్పోయేంత వరకు మనకు అసలు తెలీదు. బాయ్, లవ్ యూ. బాయ్.
అసలు ఈ ఫీలింగ్ ఎంత దారుణంగా ఉందో, అన్నింటికంటే దారుణంగా. ఇక మేము ఒంటరిగా ఆ చిన్న క్యూబ్లోకి వెళ్ళిపోవాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మేము వాళ్ళకి 10 రోజులకు ఒకసారి ఆఫర్ చేసేది ఏంటంటే వాళ్ళు క్యూబ్ లో ఏం మాట్లాడుకుంటారో అదే. సూజీ ఏం మాట్లాడిందో గుర్తుంది కదా? ఒకవేళ వాళ్ళు టెస్లా అంటే తప్ప నేను దేనికి కూడా ఎస్ చెప్పను. 60వ రోజు ఏం జరగబోతుందో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎలా సప్రెస్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా ఉన్నారు? హాయ్. ఓ హే, ముందు విషయానికి వద్దాం. మీకోసం ఒక మిస్టరీ గిఫ్ట్ తెచ్చాను. వావ్. మీరిద్దరూ కూడా $50,000 ఖర్చు పెట్టి ఇందులో ఉన్నదాన్ని తీసుకుంటారా? చూద్దాం ఇది వాళ్ళ జీవితంలో బెస్ట్ మూమెంట్ అవుతుందో లేదా వర్స్ట్ మూమెంట్ అవుతుందో. గంటలో మీ సమాధానం చెప్పండి. చెప్పినందుకు థ్యాంక్స్, మేము ఆలోచిస్తాం. 59 నిమిషాలు మిగిలాయి. విలువైందనుకుంటా. అవును, అది విలువైందని నాకు కూడా తెలుసు. ఇందులో నేను నో చెప్పంది ఏదైనా ఉంటే బాగుండు. ఒకవేళ కార్ అయితే కాదు కదా. అవ్వచ్చు, కానీ అవి కార్ తాళాలేమో. కానీ మనం ఖర్చు పెట్టే డబ్బంతా విలువైందైతే కాకపోవచ్చు. సరిగ్గానే చెప్పింది, అందుకు 3 రెట్లు ఎక్కువ. ఎస్ చెప్పే ధైర్యం నాకు మాత్రం లేదు. అయితే నో చెప్పేద్దాం. ఏంటి నిజంగానా? అవును, నమ్మకం లేకపోతే అదే చెప్దాం. అది కార్ కాకపోవచ్చేమోనని నా అలా బలమైన కూడా నమ్మకం. ఉండొచ్చు. అవును, అంతేంటవా? వాళ్ళు అందులో దేనైనా పెట్టగలరు, అందుకే నో చెప్పేద్దాం. ఆగు, నువ్వు నన్ను ఎస్ చెప్పించేలా ఉన్నావు. డెసిషన్ టైం. ఓకే, మీరు 50,000 ఖర్చు పెట్టి ఈ పెద్ద బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? నో. నిజంగానా? ఇంతకీ నువ్వేం చెప్తావు? నేను కూడా నో. నిజంగా? అవును. మీరిద్దరు వద్దంటారని నేను అసలు ఊహించలేదు. లోపల ఏముందో చూద్దామా? తప్పకుండా. ఓకే, లోపల $50,000 ఉన్నాయి. మీరు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి వచ్చేసి ఉండేది. దాన్ని ఒకసారి పైకి తీ. అదిగో అదే పైకి తీ. ఇదిగో నీకొక టెస్లాకి అండ్ నీకు కూడా ఒక టెస్లాకి. నన్ను క్షమించండి. పాపం వాళ్ళకి వాళ్ళ డబ్బు తిరిగి వచ్చేది, అలాగే ఈ 2 టెస్లాలు ఫ్రీగా వచ్చేవి. ఓ, నాకు ఏడుపొస్తోంది. సరే, దాన్ని మూసేద్దాం. దాన్ని సొంతం చేసుకోవడం నా కల. మనం బయటికి వెళ్తున్నాం, దాన్ని అక్కడ పెట్టే. థ్యాంక్ యూ, బాయ్. నేను దాన్ని ఓడిపోయాను. దారుణం. బేలీ, వాళ్ళు మనకు టెస్లాని తెచ్చారు. ఈసారి మనం తప్పు నిర్ణయం తీసుకున్నాం. నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. నా నేను కూడా. నా నేను ఇది మర్చిపోలేను, ఎందుకంటే అది నా కల. నో, నాకు నా ప్రియ ఇష్టం. సర్లే, ఇంకేం చేస్తాం. నేను జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. నా నేను కూడా. నా నేను ఇది మర్చిపోలేను, ఎందుకంటే అది నా కల. నో, నాకు నా ప్రియ ఇష్టం. సర్లే, ఇంకేం చేస్తాం. నిన్న ఆఫర్ విషయంలో తగిలిన దెబ్బకి సూజీ చేతులారా పోగొట్టుకున్న టెస్లా గురించి దాదాపు మరో 9 రోజులు ఏడుస్తుందేమో. ఎందులో మంచి ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టం. నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నిజం చెప్పాలంటే నాకు ఒంట్లో బాలేదేమో అనిపిస్తుంది. నాకు చాలా పిచ్చెక్కుతోంది. తనకి మర్చిపోవడం కష్టంగా ఉంది. ఈసారి నేను ఇవ్వబోయే ఆఫర్ అన్నిటికంటే బెస్ట్ గా ఉండబోతోంది. ఇది 70వ రోజు. ఈ రోజు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నేను ఆఖరి ఆఫర్ చెప్పేది ఈ రోజే. ఇవే ఆఫర్స్ నేను 80వ రోజు చెప్తే ఇంకా 20 రోజులు ఉంది కదా అంటారు, లేదా 90వ రోజు చెప్తే ఇంకా 10 రోజులే కదా, ఖర్చు ఎందుకు అంటారు. అంతే కదా? అవును. తలుపు తెరుద్దామా? ఓరి దేవుడా. ఈ ఆఫర్ కి నో చెప్పే ఛాన్సే లేదు. ఈ ఛాలెంజ్ లో Oh my నేను ఆఫర్ God. చేస్తే మీరు వద్దన్న ప్రతి వస్తువుని ఇక్కడ పెట్టాను. ముందు వాటిని పేర్చాక ధరంతో చెప్తాను. మీరు సులభంగా వాటికి నో చెప్పకుండా ఎస్ చెప్పేలా చేస్తా. నోలన్ క్రీస్ ఆ టీవీ దగ్గర పెట్టండి. ఓ, నాకు నోలన్ నేర్పించడం ఇష్టం, ఎందుకంటే వాడు ముద్దులా ఉంటాడు. అదిగో బెడ్. ఒకవేళ మీరు అన్నింటికి నో చెప్తే మేము వాటిని లోపల సర్దుకోవాలి. అలా అయితే ధర తగ్గించి చెప్పండి. మీరు కొనాలని ఆలోచిస్తున్న వాటిలో $30,000 2 మంచాలు, ఒక బ్రాండ్ న్యూ మిస్టరీ బాక్స్. ఇందులో $50,000 లేవు, కానీ ఇంకేదో ఉంది. అంటే $25 ఉన్నాయా? ఒక్కొక్కరికి ఒక ఫోన్ కాల్, మసాలా దినుసులు, మొనోపొలి, వాల్మార్ట్ లో చూసే ప్రతి సినిమా, అలాగే చివరిగా మీరు వద్దన్న షెఫ్. ఓ, అదిగో ఆ ప్లేట్ లో ఫుడ్ మంచి ఉంది. టేస్టీ ఫుడ్ ఉన్నట్టుంది. అది ఎంత రుచిగా ఉందో గుర్తు చేయడానికి ఈ చికెన్ ఆల్ఫ్రెడ్ ని ట్రై చేయండి. వావ్, భలే చాలా ఉంటుంది. బాగున్నాయి. సరే, వీటి ధర ఎంతో తేల్చే సమయం వచ్చేసింది. ఈ కర్టన్స్ వెనుక ఒక నంబర్ ఉంది. మీరు ఆ నంబర్ కంటే ఎక్కువ పాట పాడితే ఈ ఛాలెంజ్ లో ఉన్నంత వరకు మీకు ఇవి సొంతం అవుతాయి. కానీ అక్కడున్న దానికంటే $1 1 పెన్నీ గానీ తక్కువ చెప్తే మీకేమీ దక్కదు. గంట టైం ఇస్తే ఎంత పాడాలో ఆలోచించుకోండి. ఒకవేళ అక్కడ చాలా తక్కువ ఉండి మనతో 150,000 ఉన్నాయని చెప్పిద్దాం అనుకుంటున్నారేమో. మనం కనుక 75 పాడితే తక్కువ పాడినట్లు అవుతుంది. కనీసం 100 అయినా పాడాలి. మనం తక్కువ పడినా ఏం పర్వాలేదు అనుకుంటా, ఎందుకంటే మనం ఎలాగో వాటిని నో చెప్పాం. అది నిజమే, కానీ ఏం తీసుకోకుండా వెళ్ళిపోనుందా నీకు? వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు నేను మీకు షాప్ యాప్ గురించి చెప్తా. షాప్ యాప్ ద్వారా ఫోన్ లో నుండే షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే అది ఫ్రీ కూడా. మీరు దేనికోసం వెతుకుతున్నారో అవన్నీ మీకు అందులో లభిస్తాయి. మీ ఇంట్రెస్ట్ లను బట్టి రికమెండ్ చేస్తుంది. ఇది వైల్డ్ కార్డ్ లాంటిది. బెడ్స్ గురించి, మూవీస్ గురించి మనకు తెలుసు, కానీ ఇందులో ఏముందో తెలియదు. ఇందులో ఏముందో అది నాకు కావాలి. ఇది 3వ కంటెస్టెంట్ అనుకో. మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్నాకే షాప్ ఏ ద్వారా పే చేయొచ్చు. సరే, 80 grand లేదా 101. ఎందుకంటే ఇది 70వ రోజు. నేను 70 కంటే తక్కువ చెప్పదలుచుకోలేదు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. వీటన్నిటినీ కోల్పోవడానికి ఆ నిర్ణయమే కారణమైతే మాత్రం నేను చాలా బాధపడతాను. అది చాలా బాధగా ఉంటుంది.
షాప్ యాప్ మీ అన్ని ప్యాకేజీలను ట్రాక్ కూడా చేస్తుంది, కాబట్టి మీరు హాలిడేస్ లో ఉన్నప్పుడు వాటిని ట్రాక్ చేయొచ్చు. 100,000 అలాగే $100. అవును, అదంతా గౌరవం కాదు. ఎలా ఉందంటే అంతే, సరే ఇది కూడా ఒకటి. రెడీ యా, అఫీషియల్ గా సరే. ఓపెన్ చేస్తున్నా. మనకు వస్తుంది అనుకుంటా. షాప్ యాప్ యొక్క ఏఐ కొన్ని వేల యాప్స్ లోని వస్తువుల్ని స్కాన్ చేసి మీ హాలిడే సీజన్ కి సరిగ్గా సరిపోయేలా చక్కటి గిఫ్ట్లని అందజేస్తుంది. టైమ్ ఈజ్ అప్. నెంబర్ చెప్పండి, ఇది చూనివ్వండి. దానికంటే ముందు మీరు షాప్ యాప్ ని ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. దాని వల్ల వచ్చే లాభాలు మీకు చెప్పాను కాబట్టి దాన్ని వదులుకోవద్దు. త్వరగా డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? సరే, మీ పాట అంతా. మీరు $1 తక్కువ పాడినా సరే మీకేమీ దక్కదు. $100,101. చాండ్లర్, ఏముందో చూపించు. హా, Yes. మనం సాధించాం. Yes. మీరు 30 ఎక్కువగా పెట్టారు. మాకేం ఏం పర్వాలేదు. పర్లేదు, మాకు బెడ్ దొరికింది. అసలైన ఆట అంటే ఇప్పుడే Oh మొదలైంది. my సరే, God. అలాగే మీ మిస్టరీ బాక్స్ ఇది భిన్నంగా ఉంటుందని నేను మీకు ముందే చెప్పానుగా. ఇందులో 2 Yes. చిన్న టెస్లాలు ఉన్నాయి. లేదు, నాకు అదంటే చాలా ఇష్టం. నేను ఈ హాలిడే సీజన్ లో షాప్ యాప్ తో కలిసి ఎంతో మంది కోరికల్ని నెరవేరుస్తాను. దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో చివరిలో చెప్తా. ఇప్పుడు మన గది చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇది నా కళ. ఇప్పుడు మనం చాలా పనులు చేయాలి. చూస్తుంటే వెకేషన్ లా ఉంది. ఇదొక పెట్టుబడి నిజంగా. అవును, ఇది దాదాపు $1,00,000 విలువ ఉంటుంది. మీరు మీ ఛాలెంజ్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అన్నిటిని కోల్పోతారు. నా ఉద్దేశం మీకు 99వ రోజు తెలుస్తుంది. ఓరి దేవుడా, ఇదంతా క్రేజీగా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ వాళ్ళకి దక్కడం వల్ల చాలా సంతోషంగా ఉంటున్నారనా? కానీ విచిత్రంగా ఇప్పటి నుండి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. చూడండి, ఒకటి మాత్రం నేను కావాలని తీసుకున్నాను, అదే హాట్ షవర్. దాన్ని నేను ఎవరితోనూ షేర్ చేయదలుచుకోలేదు. కానీ ఇక్కడున్న వేడి నీళ్ల ట్యాంక్ లో నీళ్లు తొందరగా అయిపోతాయి. ముందు బేలి స్నానం చేశాడు. దానివల్ల నేను స్నానానికి వెళ్లేటప్పటికి వేడి నీళ్ళు అయిపోయి చన్నీళ్లతోనే చేయాల్సి వచ్చింది. మేము 7 రోజులుగా అదే మోనోపోలీ ఆట ఆడుతున్నాం. ఎందుకంటే సూజీకి ఆట ఆడడం ఇష్టం లేదు. బహుశా తనకి బోర్డ్ గేమ్లు అంటే ఇష్టం లేదు. మనం 3 రోజుల చొప్పున తీసుకుంటూ ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చూసేయాలి. ఎప్పుడు చదువుకోవడం, సినిమాలు చూడడమే చేస్తుంది. మనం మూవీ మ్యారథాన్ నడిపెట్టున్నాం. నేను ఎప్పుడైనా గేమ్ ని పూర్తి చేద్దామా అంటే సరే సరే అంటుంది, కానీ స్టార్టే చేయదు. అసలు తను ఒకే దాని మీద దృష్టి పెట్టడం అసాధ్యం. ఓయ్, నువ్వు నోట్బుక్ ని తర్వాత చూస్తావా? లేదు, నేను దాని తర్వాత కూడా చూడను. మేము 25 నిమిషాల నుండి ఏ మూవీ చూద్దామా అని వెతుక్కుంటూనే ఉన్నాం. సూజీ, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? షవర్ చేస్తా. సారీ. కానీ తను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటుంది. అవును, బేలీ ఏంటో విచిత్రంగా ఉంటున్నాడు. రోజు పొద్దున్న ఇలాగే ప్రవర్తిస్తాడు. అతను రోజంతా చాలా చురుగ్గా ఉంటాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేక మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది. అక్కడ రేవ్ జరుగుతుంది. బేలీ ఇప్పుడు పొద్దున్న 3 అవుతుంది. అవును, కానీ కొన్నిసార్లు రేవ్ కూడా ఉండాలి. ఓ, నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నీకు మోనోపోలీ ఆడాలనుందా? లేదు. డైస్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, నేనే దాచాను. లేదంటే నువ్వు ప్రతిసారి అదే ఆట ఆడదామని అడుగుతున్నావు కదా బేలీ. నీ కాలి వేళ్ళు అంత పొడుగ్గా ఉన్నాయి. చూడ్డానికి అవేం బాలేవు. నా పాదాలు నొప్పొడుతున్నాయి. అయ్యూ, నన్నెవరైనా రక్షిస్తే బాగుండు. అమ్మా ప్లీజ్. ఇప్పటికైతే వాళ్ళు అయిష్టంగానే కలిసి ఉంటున్నారు, కానీ ముగింపు దగ్గర పడే కొద్దీ వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇంకా 4 డేసే మిగిలే. 3. బెయిలీ సరే గాని ఇదంతా అటువైపుకు వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. నీతో చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఆల్రైట్, ఈ రోజు 99వ రోజు. నాకైతే ఇదంతా మొదలై సంవత్సరం అయింది అనిపిస్తోంది. మరి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో? నేను ఇంకొకసారి బ్రష్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎన్నిసార్లు? ఇంకా 24 గంటలు. ఇన్ని రోజులు. అవును. Yes. సో ఇది మీ మొదటి 2వ ఛాలెంజ్. చూడండి మీరే ఒకసారి. ఓరి అప్పుడు దేవుడా. ఎలా ఉన్నారు? మేము ఎలా ఉన్నామో చూడండి. నేనైతే చూడడానికి చిన్నపిల్లలా ఉన్నాను. మీరు ఇంకా లోపలికి రండి. వచ్చే తలుపుల దగ్గర అంతా సెట్ చేయండి. ఓహ్, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అఫీషియల్ గా మీకు ఈ ఛాలెంజ్ కి 24 అవర్స్ మాత్రమే ఉంది. నేను చెప్పిన మాటను మర్చిపోకండి. రేపు మీకోసం పెద్ద ట్విస్ట్ ఉంది. నాకు భయంగా ఉంది. దీని తర్వాత వాళ్ళ స్నేహితులు ఉంటారా? అది రేపు వాళ్ళ సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. అది డబుల్ అవడమా లేదా ఏమీ దొరకపోవడమా? అతని విషయంలో సైలెంట్ అది నువ్వు గెస్ చేయలేవు. అవును, ఎలాగో వాళ్ళు వారి చివరి రాత్రికి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డబ్బుల్ని డబుల్ చేసే అవకాశం వచ్చింది. అందరికీ హాయ్. ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది. అసలు ఇక్కడ ఏం నాకు కూడా జరుగుతోంది? తెలీదు. ఓ జాగ్రత్త, నాకు సహాయం చేయాలనుంది కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నవన్నిటినీ తీసుకెళ్లిపోతున్నారు. ఇవేంటో మీకు తెలుసా? మొదటి రోజు మా కళ్ళ కట్టిన గంతలు బానే గుర్తుంది. నిన్నే జరిగినట్లు అనిపిస్తుంది. వీటిని మళ్ళీ ఒకసారి మీ కళ్ళ కట్టుకోండి. చూద్దాం వాళ్ళ డబ్బులు డబుల్ చేసుకుంటారో లేదో. ఓకే, ఓరి దేవుడా, నిజంగా నాకు గుండె తడుస్తుందేమో అనిపిస్తోంది.
100 రోజుల క్రితం వీళ్ళిద్దరూ అపరిచితులు, గంట క్రితం వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, మరి ఇప్పుడు శత్రువులుగా మారబోతున్నారా? బెయిలీ అలాగే సూజీ, మీ ఇద్దరు మీ కలగంతలు తీసేయండి. సో మీ ఇద్దరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఛాలెంజ్ ఏంటో. మీరిద్దరూ కలిసి స్ప్లిట్ మనీని ఎంచుకుంటే ఏమీ కాదు. మీరిద్దరూ స్ప్లిట్ ఆప్షన్ ని కొట్టొచ్చు, అలా కొడుతూనే ఉండొచ్చు. కానీ ఇద్దరు స్టీల్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే క్లిక్ చేసిన వాళ్ళు మరొకరి డబ్బులు లాక్కోగలరు. ఇద్దరు ఒకేసారి స్టీల్ నొక్కితే మీకేమీ దక్కదు. సూజీ తన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ని పెట్టుకుంది. తనకేం వినపడదు. ఎందుకు నీ బుర్రలో ఏం తిరుగుతోంది? నాకు ఏం అర్థం కావట్లేదు. సూజీ ఒకవేళ స్టీల్ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో ఊహించలేను. తను స్టీల్ బటన్ నొక్కితే నావి పోతాయి, అంతే కదా? తనకంటే ముందు నువ్వే ఆ స్టీల్ బటన్ కొడితే బానే ఉంటుంది. నువ్వు విన్నావా? బైలీ బహుశా చేస్తాడేమో. బైలీ చేయొచ్చు. ఓకే, మ్యూజిక్ పెట్టి హెడ్ ఫోన్స్ ఇతనికి ఇవ్వండి. మేము అక్కడ ఉన్నప్పుడు అతను ఇదేమంత కష్టమైన నిర్ణయం కాదు, చాలా డబ్బులు వస్తాయి కదా అని. మేం మళ్ళీ మాట్లాడుకోలేమేమో. మీరిద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటివి ఇంతకు ముందు చేసుంటే తెలియచ్చు, కానీ ఇప్పుడైతే కష్టంగా ఉంది. మా ఇద్దరికి సమాన వాటా వచ్చే హక్కు ఉంది, కానీ ఇప్పుడు ఓ, ఎవరికి ఎంత నాకు వస్తుందో పిచ్చెక్కిపోతోంది. తెలియట్లేదు. ఎందుకంటే నేను కూడా చేయాలి కదా. ఓ, తను ఏమంటుంది? అతనెవరో తెలియదు అనుకునే సందర్భంలా ఉంది. నాకేం తెలీదు. ఇద్దరు స్టీల్ బటన్ నొక్కితే వాళ్ళిద్దరూ కష్టపడి 100 రోజులు గడిపిందంతా వృధానే అవుతుంది. ఈ ఛాలెంజ్ ని మొదలు పెట్టడానికి ఇంకా 30 సెకండ్లు మిగిలింది. చివరి క్షణంలో మీరు చేయాల్సింది చేయాలి. మీరు $3,60,000 తో వెళ్ళిపోతారా లేక దాంట్లో సగంతోనా? ఎవరు మాట్లాడొద్దు. కాల్ అలాగే క్రిస్ మీరిద్దరు కూడా మాట్లాడొద్దు. నాకు తెలిసి సూజీ స్ప్లిట్ ని నొక్కుతుంది, కానీ నాకు మాత్రం $3,60,000 వెళ్లాలన్న ఆలోచన ఉంది. అందుకని ఇంకా చేయాలి. నువ్వు డబ్బుని స్ప్లిట్ చేస్తావా, స్టీల్ చేస్తావా? ఈ ఛాలెంజ్ లోకి ఎందుకు అడుగు పెట్టానంటే, 3, ఇందులో కొనసాగాలంటే ఎన్నిటినో ఎదుర్కోవాలి. నాకు తెలుసు, 2, ఇక్కడ నేను ఊహించని వాటిని ఎన్నో ఎదుర్కొన్నాను. 1. దానికి ఎవరూ వెలకట్టలేరు. నో వే. ఇప్పుడు ఈ గది ఎరుపు రంగులోకి మారితే ఎవరో స్టీల్ నొక్కారని అర్థం. అలా కాకుండా గ్రీన్ లోకి మారితే మీరు స్ప్లిట్ నొక్కినట్లు. మీరిద్దరు స్ప్లిట్ నొక్కారు. Congratulations మీ ఇద్దరికి. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీరు కూడా మర్చిపోకుండా షాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు షాప్ యాప్ లోని మై స్టోర్ లోకి వెళ్ళి మీ హాలిడే కోసం మీకు ఏం కావాలో చెప్తే మేము మీ 1000 రకాల కోరికలను తీర్చగలం. మీకు టెస్లా కావాలన్నా, యుగియో కార్డ్స్, ఫీస్టబుల్స్ బార్లు, ఇలా ఏవైనా సరే మేము మీకు అందిస్తాం. థ్యాంక్ యూ షాప్ యాప్, మీకు అభినందనలు. అలాగే ఎప్పటిలాగే దీని పేరు